హలో అండి, వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో ఉన్న వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఇది సెకండ్ యూనిట్. క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ మెంట్ బై ఫ్రాటర్నిటీ? ఫ్రాటర్నిటీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. నార్మల్గా ఫ్రాటర్నిటీ అంటే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, బ్రదర్హుడ్. ఓకేనా? అంటే కలిసిమెలిసి ఉండడం, అన్నదమ్ముల లెక్క. ఇక్కడ చూడండి, ఫ్రాటర్నిటీ మీన్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్, యూనిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అమాంగ్ పీపుల్. అంటే మనమందరం ఒకటే సోదర భావం ఉండడం. యూనిటీ అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండడం. దాన్ని మనం ఏమంటాం? ఫ్రాటర్నిటీ అని అంటాం. ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే మనం ఒక ఇండివిజువల్కి ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక వర్త్ ఉంటుంది, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది మంచిగా ఉండాలన్నమాట. మనం ప్రతి ఒక్కరికి ఆ డిగ్నిటీ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇట్ ప్రమోట్స్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇంకోటి ఏంటంటే, ఫ్రాటర్నిటీ వల్ల ఏమవుతుంది అంటే మన కంట్రీ అనేది యునైటెడ్గా ఉంటుంది అనమాట. అంటే మనము ఇట్లా రిలీజియన్ పరంగా అయితే మీరు హిందూ, మేము ముస్లిం, మేము క్రిస్టియన్ అట్లా అని కాకుండా మనం అందరం ఒకటే అనే సోదర భావంని తెప్పిస్తుంది అనమాట ఫ్రాటర్నిటీ అనేది. ఓకేనా? నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ పీపుల్ డెవలప్ ఎ ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ కోఆపరేషన్. ఫ్రాటర్నిటీ వల్ల ఏమవుతుందంటే మనుషులలో టుగెదర్నెస్ అనేది ఇంకా కోఆపరేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? ఫ్రాటర్నిటీ గ్రోస్ అలాంగ్ విత్ ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఇప్పుడు చూడండి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ ఇవి ఉంటేనే దాని ద్వారానే మనకు ఫ్రాటర్నిటీ అనేది వస్తుంది అనమాట. అంటే జస్టిస్ అంటే ఏంది? న్యాయం. ఓకేనా? లిబర్టీ అంటే ఏంది? ఫ్రీడమ్. ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఇవన్నీ ఉంటే వీటి ద్వారా మనకు ఫ్రాటర్నిటీ అనేది కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి, ఒకరికొకరు న్యాయంగా మంచిగా ఉన్నారు, ఇద్దరికి ఫ్రీడమ్ ఉంది, ఇద్దరికి సమానమైన ఆపర్చునిటీస్ అవన్నీ వస్తున్నాయి. అయితే వాళ్ళిద్దరూ మంచిగానే ఉంటారు కదా, ఎట్లాంటి కాంపిటీషన్ అట్లాంటివి ఏమి ఉండకుండా మంచిగా బ్రదర్హుడ్ లాగా మంచిగా ఉంటారు. అట్లా కాకుండా వేరే వాళ్ళిద్దరికి ఇతనికి ఎక్కువ అతనికి తక్కువ అని ఇట్లా చూసినారు అనుకోండి, ఆపర్చునిటీస్ కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వడము, లేకపోతే వాళ్ళ రిలీజియన్ వేరే వీళ్ళ రిలీజియన్ వేరే అని ట్రీట్ చేయడం అట్లా ఉండాలనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఫ్రాటర్నిటీ ఉంటుందా? ఉండదు. బ్రదర్హుడ్ అనేది ఉండదు. అట్లా ఇవన్నీ మొత్తం కనెక్టెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్, డిగ్నిటీ అండ్ యూనిటీ. డిగ్నిటీ అంటే ఏం లేదంటే రెస్పెక్ట్. ఓకేనా? ఒక పర్సన్ యొక్క వర్త్, ఒక పర్సన్కి మనం ఇచ్చే రెస్పెక్ట్నే మనము డిగ్నిటీ అని అంటాం. నెక్స్ట్, యూనిటీ అంటే ఏంటి? కలిసికట్టుగా ఉండడం. ఓకేనా? డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ మీన్స్ ఎవ్రీ పర్సన్ డిజర్వ్స్ టు బి రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ అ పర్సన్ ఆఫ్ ఈక్వల్ వర్త్. అంటే ప్రతి ఒక్క పర్సన్ ఒక రెస్పెక్ట్ని డిజర్వ్ చేస్తారనమాట. ఇంకా ఈక్వల్ వర్త్తో, అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అట్లా కాకుండా మనము ప్రతి ఒక్కరిని ఈక్వల్ వర్త్తో ట్రీట్ చేయాలి. దాన్ని మనం డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అంటాం. ఇంకోటి ఏంది? ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అంటే ఏంటంటే కీపింగ్ ద కంట్రీ యునైటెడ్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ యూనిటీ. అంటే కంట్రీ మొత్తాన్ని యునైటెడ్గా ఉంచుతూ ఇంకా దాని యూనిటీని మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? దీన్ని మనము ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని అంటాం. ఏం లేదండి, మొత్తం టోటల్గా అయితే ఫ్రాటర్నిటీ అంటే ఏంది? బ్రదర్హుడ్. ఓకేనా? ఇండివిజువల్ డిగ్నిటీని మెయింటైన్ చేయడం, ఇంకా నేషన్ యొక్క యూనిటీని మెయింటైన్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.